చేద్దాము. నేనున్న స్థాయికి మిమ్మల్ని అందరినీ ఎవరెవరి బాధ్యత, ఎవరి పాత్ర ఏమిటి అనేది చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. నేను చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఇంకా వస్తుంటాయి. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు, దానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు ఆ అమలు చేసే క్రమంలో కోర్టుల నిర్వహణ, తీర్పులు చెప్పే విధానం, ఇవన్నీ బాధ్యతలే వృత్తిపరంగా మా వరకు. అటు ప్రభుత్వాధికారులు కానివ్వండి, ఇటు న్యాయవాదులు, న్యాయమూర్తులు అయితేనేవ్వండి. అలాగే సమాజంలో పౌరులుగా మేమందరికీ మేము ఉన్న ఒక బాధ్యత అనే దాన్ని ప్రత్యేకించి ఒక కార్యక్రమంగా ఇక్కడ దాదాపుగా ఐక్యరాజ్య సమితి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇటువంటి కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో, అది సేఫ్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కార్యక్రమం ముఖ్యంగా నా వరకు నేను ప్రత్యేకించి చెప్పదలుచుకునేది ఏంటంటే, దాదాపుగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే నేను నా విద్యార్థి దశ దాదాపుగా 91 తర్వాత నా విద్యార్థి దశ నుంచి పూర్తిగా బయటకు వచ్చి న్యాయవాదిగా, తర్వాత ఇప్పుడు న్యాయమూర్తి స్థానంలో ఆ రోజులు గుర్తొస్తున్నాయి అని చెప్పగలను. ఎందుకంటే ఇటువంటి ఉద్యమాల్లో నేను ఉద్యమము అని నేను అనను, దానికి ఒక్కో పేరు ఉంటుంది. నచ్చిన క్రమంలో ఆ ఉద్దేశాలు ఏవైతేనేమి నచ్చిన క్రమంలో అటువంటి కార్యక్రమాల్లో పాల్గొని నేను ఆ కార్యక్రమాలని లీడ్ చేసినటువంటి క్రమం కూడా ఉండేది. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే అందరికీ తెలిసిందే, న్యాయమూర్తి అంటే వారి మాట ఎలా ఉన్నా వారి రాత ఒక శాసనం అని. సో మీ అందరికీ ఈ సభాముఖంగా పిలుపునిస్తున్నాను, ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, స్టాప్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, నో ఎక్స్క్యూజ్. ఇంతకన్నా నేను వేరే పదాలు చెప్పదలుచుకోలేదు ఇక్కడ. ఇది నాకు నేనుగా కాకుండా ఒక న్యాయమూర్తిగా మీ అందరికీ ఇస్తున్నటువంటి మాట. చేయి కలుపుదాం, సమాజంలో సమానతకు బాటలు వేద్దాం, మహిళలపై జరిగే నేరాలకు ముగింపు పలుకుదాం, మహిళల రక్షణ సామాజిక బాధ్యతగా గుర్తిద్దాం, గుర్తింప చేద్దాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో స్టెప్ అహెడ్ ఫర్ ఈక్వాలిటీ ఈ సంస్థ ద్వారా 1K వాక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం జెండర్ ఈక్వాలిటీ అని మనం పాపులరైజ్ చేయడం. అలాగే యునైటెడ్ నేషన్స్ కాల్ ద్వారా ఏదైతే 15 days 16 days కార్యక్రమాలు చేపడుతున్నారు దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసెస్లో, సో అన్ని ప్లేసెస్లో పబ్లిక్ ప్లేసెస్ చేస్తున్నారు. ఇదే భాగంగా ఈరోజు ఇక్కడ కూడా వాక్ నిర్వహించడం జరిగింది. దీనికి సో జస్టిస్ గారు కూడా వచ్చి ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ అందరూ అన్ని స్కూల్స్ నుంచి పాల్గొన్నారు. సో వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా సో వాళ్ళ కళని ప్రదర్శిస్తూ వీఆర్ నాట్ లెస్ దెన్ ఎనీవన్ అనే టైపు ఒక మెసేజ్ని అందరికీ చెప్పడం జరిగింది. సో దీని ద్వారా నేను విన్నపం చేసేది పబ్లిక్ ఏంటంటే, సో జెండర్ ఈక్వాలిటీ అనేది ఏదో ఒక్కరోజు ఏదో ఒక స్థలంలో ఎవరో ఒకరు ఆచరించేది కాదు. ఇది ప్రతి ఒక్కరు మనసులో ఉండాలి. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ముందుకు వచ్చి సో మనము ఈ కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ అయితే ఉందో దీన్ని అమలు చేసే దాంట్లో తోడ్పడాలి. సో ఒక ఈక్వాలిటీ సొసైటీ ఉన్నప్పుడే సో మనం ఏదైనా సాధించగలుగుతాము. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ సొసైటీ సో వీ షుడ్ థింక్ ప్రోగ్రెసివ్ థాట్స్ కమ్స్ వెన్ దెర్ ఇస్ ఈక్వాలిటీ అనేది ఆలోచన. దీనికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు స్త్రీల మీద జరిగేటువంటి అత్యాచారాలకి వ్యతిరేకంగాను, అదేవిధంగా మానవ హక్కుల దినాలను కలిపి పాటించాలనేటువంటి ఉద్దేశంతో సేఫ్
విజయవాడలో ఉన్నటువంటి అనేక కళాశాలల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఈ 1K వాక్ ద్వారా పబ్లిక్ కూడా ఏంటంటే లింగ వివక్షతకు వ్యతిరేకంగా మనం పోరాడాలి, మనం నిలబడాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకుని ఈ వాక్ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటా ఉన్నారు ఇప్పటికీ మహిళలు సమానత్వం సాధించేశారు, భారతదేశంలో ఏమాత్రం ఇంకా వాళ్ళ లింగ వివక్షత లేదు అని. కానీ ఇప్పటికి కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ విధానాల్లో కానివ్వండి, చట్టాల్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి అనేక వివక్షతలు ఇప్పటికే కనపడతా ఉన్నాయి. రాజ్యాంగం 75 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన ఆ రాజ్యాంగం నిర్దేశించినటువంటి లింగ సమానత్వాన్ని సాధించడంలో మనం ఇంకా వెనకబడే ఉన్నామనేటువంటి కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. అంతర్జాతీయ సంస్థల యొక్క సర్వే ప్రకారం భారతదేశంలో మహిళలు పురుషులతో పాటు నిజమైనటువంటి సమానత్వం సాధించాలంటే 136 సంవత్సరాలు పడుతుందని కూడా చెబుతూ ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం చైతన్యవంతంగా పోరాడాల్సిన బాధ్యత ఉన్నదని, ఇది సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి కూడా ఉన్నటువంటి మహిళలకు కూడా సంబంధించి వాళ్ళకు కూడా సమానత్వం సాధించే దానికోసం మనం కృషి చేసినప్పుడు మన జీవిత కాలంలోనే ఈ సమానత్వాన్ని మనం చూడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సమానత్వం కోసం పాటుపడాలని చెప్పి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తాం.